నారా లోకేష్ కి ప్రమోషన్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను ప్రమోట్ చేశారు. ప్రొఫెసర్ గారు, గత కొంతకాలంగా త్వరలో లోకేష్ సీఎం అవుతారు, 2029 ఎన్నికల్లోపే ఆ నిర్ణయం ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది కదా సార్. సో తాజాగా నారా లోకేష్ కి ప్రమోషన్, మీ కామెంట్ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి? వ్యూహం ఏముంది, ఇస్ ఎక్స్పెక్టెడ్ ట్రాన్సిషన్ కదా. ఇప్పుడు మీకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలేదా, వాళ్ళు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత రాష్ట్ర అయితే భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. ఇది పేరుకు జాతీయ తప్ప టీడీపీ ఏమైనా జాతీయ పార్టీ కాదు కదా. అధికారికంగా దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీ కాదు, పొలిటికల్ కూడా కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు అయ్యాక అనివార్యమై తెలంగాణలో ఉనికి కొరకు జాతీయ అని పేరు పెట్టుకున్నారు. తమిళనాడులో ఉందా, కర్ణాటకలో ఉందా టీడీపీ, ఉత్తరప్రదేశ్లో ఉందా, లేదు కదా. బట్ అందువల్ల జాతీయ అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్. సో పార్టీ, ప్రభుత్వము, ఈవెన్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా మీరు టీడీపీ ఇన్సైడర్స్ చెప్పేది ప్రభుత్వ నిర్ణయాలకు కూడా చంద్రబాబు సంబంధం లేదు, పార్టీ నిర్ణయాలకు కూడా చంద్రబాబు సంబంధం లేదంటే ఆయనకు మొత్తానికి సంబంధం లేదని కాదు, కానీ అనేక అంశాలలో లోకేషే నిర్ణయం తీసుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ ద రొటీన్ ట్రాన్సిషన్ ఇన్ ఎనీ ఫ్యామిలీ బేస్డ్ పార్టీస్. మీకు ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేష్ యాదవ్కు రాలేదా, ఫరూక్ అబ్దుల్లా ఉండగానే మీకు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కాలేదా, కరోనా నుంచి స్టాలిన్ అయి ఇప్పుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాలేదా, మమతా బెనర్జీకి పిల్లలు లేకపోయినా పెళ్ళి కాకపోయినా అభిషేక్ బెనర్జీని మేనల్లుని చేయలేదా, లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ని చేయలేదా, ఇప్పుడు బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే తర్వాత ఆదిత్య ఠాక్రే రాలేదా, సో మీకు కర్ణాటకలో దేవగౌడ కొడుకు కుమారస్వామి రాలేదా, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురు మహబూబా ముఫ్తీ కాశ్మీర్లో రాలేదా, దేవిలాల్ ముని మనమడు దుష్యంత్ చౌతాలా జననాయక జనతా పార్టీ రాలేదా. సో దిస్ ఈజ్ అక్రాస్ ద కంట్రీ ఉన్న ధోరణే కదా. ఇందులో మనం కొత్తగా ఆంధ్రప్రదేశ్లోనే తప్పు పట్టాల్సింది ఏమున్నది, ఇది ది ఎంటైర్ స్టేట్. నేను ఇప్పుడు దాదాపు చాలా స్టేట్లు చెప్పాను మీకు, ప్రజలు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు కదా. బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, మన దేశంలో వారసత్వ రాజకీయాల్ని ప్రజలు వ్యతిరేకించడం లేదు, అది మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే చంద్రబాబు నాయుడు గతంలో లోకేష్ చిన్నపిల్లవాడిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించేవారు. ఆ రోజుల్లో మీ కొడుకు రాజకీయాలు వస్తారంటే ఇప్పుడు ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆయన వ్యాపారంలో ఇంట్రెస్ట్ అని చెప్పేవారు, నీకు గుర్తుండే ఉంటుంది. అసలు రాహుల్ సోనియా గాంధీని విమర్శించడానికి ప్రధాన అస్త్రాల్లో వారసత్వ రాజకీయాలే. అప్పుడు వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకము అని చంద్రబాబు చెప్పేవాడు. కానీ రియాలిటీ ఏంటి, ఎవరైనా వారసత్వ రాజకీయాలే ఉన్నాయి ఫ్యామిలీ బేస్ పార్టీస్లో. మీకు లోకేష్ కన్నా సమర్థులు లేడా, లోకేష్ కన్నా సీనియర్ లేడా అనే ప్రశ్నలు విమర్శకులు అడుగుతారు, కానీ అలా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కాలేదా. సో అందువల్ల మనకి రాజకీయాల్లో వెరీ కామన్ థింగ్. సో మీకు పాలిటిక్స్లో ఇవన్నీ ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీస్ లాగా, ఫ్యామిలీ ప్రొప్రటోరియల్ కాన్సర్న్. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ, మీకు అంబానీల సామ్రాజ్యం, రిలయన్స్ సామ్రాజ్యానికి అధినేత కాలేదా. రాజకీయ పార్టీలు కూడా ప్రైవేట్ లిమిటెడ్ ప్రొప్రటోరియల్ కన్సర్న్, ప్రైవేట్ లిమిటెడ్ కూడా కాదు, దే ఆర్ బేసికలీ ప్రొప్రటోరియల్ పొలిటికల్ ఆర్గనైజేషన్. అందువల్ల ప్రొప్రటోరియల్ ఎలాగూ హెరిటేజ్ కంపెనీ వ్యాపార సామ్రాజ్యం ఎలా లోకేష్కి దక్కుతుందో తెలుగుదేశం రాజకీయ సామ్రాజ్యం కూడా లోకేష్కే దక్కుతుంది. ఇందులో ఏమీ అనుమానము లేదు. అది కూడా చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఏజ్ని మించి యాక్టివ్గా ఉన్నాడు. బట్ ఎవరైనా వయస్సును తప్పించుకోలేరు కదా. సో అందువల్ల ఇంకోటి కూడా ఏంటంటే భారత రాజకీయాల్లో డిస్కషన్ ఉంది. తాను పొలిటికల్గా అడ్వాంటేజ్ పొజిషన్లో తండ్రి ఉన్నప్పుడే కొడుకును వారసత్వాన్ని పూర్తి చేస్తే ఈజీ అవుతుంది. కానీ తన రాజకీయంగా తానే మస్కబారినప్పుడు కొడుకును రాజకీయంగా ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు మనకు దేశంలో ఉదాహరణలు ఉన్నాయి. సోనియా గాంధీ అధికారంలో ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసింది. 2009లోనన్నా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అసెట్ అయ్యేది. ఎందుకంటే రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచర్ పెరిగిపోయింది. చూడండి, అది ఆ మిస్టేక్ వల్ల మంత్రి కూడా చేయలేదు. ఆ మిస్టేక్ వల్ల ఇప్పటికీ కూడా మీకు మోడీ రాహుల్ కంపారిజన్ వస్తే
రాహుల్ వెలవెలబోతున్నాడు, మోడీ క్లియర్గా అప్పర్ హ్యాండ్ ఉన్నాడు. కానీ 2009లో అంటే మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కనుక అయ్యుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి యాంటీ బీజేపీ అపోజిషన్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉండేది కదా. ఆ మిస్టేక్ సోనియా గాంధీ చేసింది. ఎప్పుడైతే యూపీఏ 2 ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు విన్నారో అప్పుడు మన్మోహన్ సింగ్ తప్పించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తుంటే యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఎంతో కొంత బీట్ అయ్యేది. కానీ ఆ పొలిటికల్ స్ట్రాటజిక్ బ్లండర్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని 11 ఏళ్ళుగా వెంటాడుతుంది కదా. అలాగే కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తానని చర్చ నడిచింది, ముఖ్యమంత్రి చేయలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు చేశారు. సో ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మొదలు కేసీఆర్ అధికారంలోకి రావాలి కదా, తర్వాత కదా కేటీఆర్ వచ్చేది. సో మీకు కరుణానిధి బతికుండగానే స్టాలిన్ను వారసుగా ప్రకటించాడు. స్టాలిన్ ఇప్పుడు అధికారంలో ఉండగానే ఉప ముఖ్యమంత్రిగా మీకు ఉదయనిధి స్టాలిన్ పెట్టారు. కానీ మీకు కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి చేయలేదు, కానీ డీఫాక్టో డిప్యూటీ చీఫ్ మినిస్టర్నే కేటీఆర్ పనిచేశాడు. డీఫాక్టో సీఎంగా అనలేకపోయినా డీఫాక్టో డిప్యూటీ సీఎంగా. టెక్నికల్గా డిప్యూటీ సీఎంలు మీకు మహమూద్ అలీలున్నా, కడియం శ్రీయర్లున్నా, రాజయ్యలున్నా, రియాలిటీలో నెంబర్ 2గా కేటీఆర్ పనిచేశాడు. సో అది ఆంధ్రప్రదేశ్లోమో నెంబర్ 2గా కేటీఆర్ తరహాలో పనిచేయడానికి లోకేష్ స్కోప్ లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసడానికి ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఇంకో మార్గం ఏంటి? సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టాలిన్ మోడల్ ఒకటి, తాను ముఖ్యమంత్రిగా ఉండగా కొడుకు డిప్యూటీ సీఎం చేయడం, అదొక మోడల్. కేసీఆర్ మోడల్ రెండోది, డిప్యూటీ సీఎం చెయ్యడు కానీ మీకు ఆల్మోస్ట్ అన్డిక్లేర్డ్ నెంబర్ 2గా చేయడం, ఇది కూడా రెండో మోడల్. ఈ రెండు మోడల్లో ఆంధ్రప్రదేశ్లో చేయలేరు, ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం ఉంది, దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం కూడా కాదు, ఓన్లీ టీడీపీ బీజేపీ అయితే ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఈ కూటమి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ ఇది గేమ్ చేంజర్. సో ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ను తగ్గించేటువంటి పని ఏది చేసినా కూటమికి నష్టం జరుగుతుంది. టీడీపీ జనసేన సంబంధాలు దెబ్బతింటాయి, చాలా కూటమి రాజకీయంగా సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఆ ప్రయత్నం కూడా జరిగింది. మీరు గమనిస్తే మంత్రులు డావోస్లో భరత్ ఓపెన్గా చంద్రబాబు నాయుడు లోకేష్ల సమక్షంలోనే లోకేష్ను సీఎం చేయాలని అనలేదా? అంటే చంద్రబాబు నాయుడుకు లోకేష్కి అనుమతించకుండా అడగలడా? బహిరంగంగానే డిప్యూటీ సీఎం చేయాలని కూడా అన్నారు కదా. దే టెస్టెడ్ వాటర్స్, అంటే కావాలని ఒక ఐడియాను జనంలోకి పంపించి టెస్ట్ కూడా చేశారు. అది చాలా నెగిటివ్ రియాక్షన్ వచ్చింది, ఎందుకంటే జనసేన తీవ్రంగా స్పందించింది. తర్వాత స్లోగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే దాన్ని పక్క పెట్టారు. సో ఇప్పుడు ఏం చేయాలి? మీకు మహామంత్రి తిమ్మర్సు స్టోరీలో కథ ఉంటుంది. ఒక గీతను చిన్నదిగా చేయాలంటే పక్కకు ఇంకో గీత గీయాలి, ఈక్వల్ గీతను గీయాలి, పెద్ద గీతను గీయాలి, డిఫరెంట్ కలర్ గీతను గీయాలి, అప్పుడు కంపారిజన్ ఉండదు. సో మీకు లేదు అంటే అది నిలువు గీత అయితే ఇది వేరే రకంగా అడ్డం గీత గీసామనుకోండి, కంపారిజన్ కూడా ఉండదు ఏది పొడవు అని. అందువల్ల వ్యూహాత్మకంగా ఏం చేశారంటే డిప్యూటీ సీఎం చేస్తే లేదా డిఫాక్టో నెంబర్ 2 చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఇబ్బందుల్లోకి వస్తుంది కనుక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. అది తెలుగుదేశం పార్టీ సొంత వ్యవహారం కదా, దానికి ఎవరు కాదని లేరు కదా. తెలుగుదేశం పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి, ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి అనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది. అది పవన్ కళ్యాణ్ పైన డామినేషన్ లాగా కూడా కనబడదు. కానీ ఇండైరెక్ట్ గా కూటమిలో 164 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 135 ఎమ్మెల్యేస్ టీడీపీ, 135 ఎమ్మెల్యేస్ ఉన్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఆటోమేటిక్గా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతాడు కదా. సో ఆల్రెడీ తెలుగుదేశం ఈకో సిస్టమ్, తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ప్రతిదాన్ని లోకేష్కు ఇప్పుడే కాదు, 2009లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తానంటే కూడా అది లోకేష్ ఐడియాని అప్పుడు ప్రొజెక్ట్ చేశారు. అప్పటికి అది బ్రెజిల్లో ఉంది, అనేక దేశాల్లో ఉంది, వరల్డ్ బ్యాంక్ లిటరేచర్లో కూడా ఉంది. నేను ఆ రోజుల్లో నవ్వుతూ అన్నాను, ఓహో బహుశా టీడీపీలో లోకేష్ తప్ప ఇంటర్నెట్ చూసే వాళ్ళు ఇంకెవరు లేరనుకుంటా, అందువల్ల లోకేష్ ఐడియా అంటున్నారు. అది ఆల్రెడీ బ్రెజిల్లో అమల్లో ఉంది, చాలా దేశాలు అమల్లో ఉంది, వరల్డ్ బ్యాంక్ లిటరేచర్లో పుష్కలంగా దొరుకుతుంది ఎగ్జాంపుల్స్. కానీ లోకేషే కనుగొన్నాడు ఇది అని చెప్పి అప్పుడు ప్రొజెక్ట్ చేశారు. అది క్లిక్ కాలేదు, ఎందుకంటే జనం అలా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక డెఫినెట్గా లోకేష్ను బ్రాండింగ్ చేయడము, పొలిటికల్ బ్రాండింగ్ చేయడము చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు. మీరు అందుకే గమనించండి, టీడీపీ నాయకులు మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు పేరుతో సహా లోకేష్ పేరు తీస్తారు.
మీరు అనుకూల తెలుగు పత్రికలో తెలుగు ఛానల్లో చూడండి, ఏ చిన్న అవకాశం వచ్చినా అది లోకేష్ విజయాన్ని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అదంతా దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద బ్రాండ్ ప్రమోషన్ కదా. రాజకీయాల్లో కూడా బ్రాండింగ్ అనేది చాలా కీలకం. సో అందువల్ల దిస్ ఈజ్ ఏ ఎక్స్పెక్టెడ్ ట్రాన్సిషన్, సర్ప్రైజ్ ఇన్ ఇట్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఇక బహుశా ఎజెండాలో లేదనుకుంటారు. చేస్తే చీఫ్ మినిస్టర్ చేయాలి, అది కూడా 2029 కన్నా ముందు చీఫ్ మినిస్టర్ చేస్తారా, చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు ఈ ప్రాసెస్కు అడ్డు తగులుతుందా కాదా, ఇవన్నీ క్వశ్చన్స్ను బట్టి ఆలోచిస్తారు. బట్ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి మళ్ళీ వచ్చినా చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయితే లోకేష్, ఇంకోరైతే కాదు.